ప్రతి వ్యవస్థను భ్రష్టు పట్టించిన వైకాపా సర్కార్ చివరికి విద్యా సంస్థలను వదలలేదు. నూజివీడు ఐఐటీలో భోజనశాలలో వాడే బల్లల పేరుతో ఆ పార్టీ విధేయ అధికారులు లక్షలు దోచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే కమిటీ రిపోర్టును మార్చేసి ఓ తప్పుడు నివేదికను తయారు చేసి ఎవరు ప్రశ్నించినా దాన్ని చూపించి మభ్యపెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా పాలనలో నూజివీడు ఐఐటీ అక్రమాలకు అడ్డాగా మారిందన్న వాదన వినిపిస్తోంది. భోజనశాలల్లోని స్టీలు బల్లల కొనుగోలులో 2 అధికారులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని వస్తువులతో లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు స్వాహా చేసినట్లు ఐఐటీ ఉద్యోగులే చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ అండతో కీలక పదవుల్లో ఉన్న ఆ 2 అధికారులు వారికి కావలసిన వారికే కాంట్రాక్టు వచ్చేలా చేసుకున్నారు. 10,000 రూపాయల విలువ చేయని బల్లలను ఒక్కోటి 34,480 రూపాయల చొప్పున 100 బల్లలు కొనుగోలు చేసినట్లు 34,48,000 రూపాయల బిల్లులు పెట్టారు. బల్లలు కొని 6 నెలలు కాకముందే అవి తుప్పు పట్టి పాడైపోవడంతో ఈ విషయం బయటపడింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఐఐటీలో ఏ బిల్లు మంజూరు కావాలన్నా అంతర్గత నాణ్యతా ప్రమాణాల కమిటీ ఆమోదం తెలపాలి. స్టీలు బల్లల కొనుగోలుకు సంబంధించి అంతర్గత కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ పరిశీలనలో నిర్దేశిత నాణ్యతకు వారు కొనుగోలు చేసిన బల్లల నాణ్యతకు చాలా వ్యత్యాసం ఉందని తేల్చింది. దీని ప్రకారం బిల్లులు మంజూరు చేయకుండా ఉండాల్సి ఉన్నా వైకాపా పెద్దల ఆశీస్సులు ఉండడంతో కమిటీ నిబంధనలు తుంగలో తొక్కి మరీ అడ్డగోలుగా 90% నిధులు జమ చేసేశారు. ఒక్కో బల్లను సుమారు 35,000 రూపాయలకు కొనుగోలు చేస్తే కొన్నేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండాలి. నాసిరకం మెటీరియల్ వాడటంతో 6 నెలలకే అవి పాడయ్యాయి. కొన్ని బల్లలకు కాళ్లు విరిగిపోగా మరికొన్ని బల్లలు తుప్పుపట్టి కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన కొందరు సమాచార హక్కు చట్టం కింద వివరణ అడగగా వారిని మోసం చేసేందుకు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు తెలిసింది. నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు గుంటూరులోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ప్రయోగశాలకు పంపించగా 3 పరీక్షలు చేసి నాసిరకం మెటీరియల్ వినియోగించినట్లు నివేదిక ఇచ్చారు. అదీ మార్చేసి అచ్చుగుద్దినట్లు అలాగే ఉన్న తప్పుడు నివేదికను తయారు చేసి నాణ్యతపై ఎవరు ప్రశ్నించినా దాన్నే నిజమైనదిగా చూపిస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో దాదాపు 25 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క పనిలోనే కాకుండా ఐఐటీలో జరిగిన మొత్తం 23 పనుల్లోనూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.